పెరిగిన కూరగాయల ధరలతో సామాన్య మధ్యతరగతి ప్రజలు పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్ని కావు. ధరలు ఒక్కసారిగా రెట్టింపును మించి పెరగడంతో ప్రజలు నోరు కట్టుకుంటున్నారు. కిలో కొనాల్సిన వాళ్లు కూడా పావు కిలోతో సరిపెట్టుకుంటున్నారు. ఆదాయంలో అగ్రభాగాన్ని కూరగాయలకే కేటాయించాల్సి వస్తుందని వాపోతున్నారు. క్యాప్సికం అవన్నీ బాగానే రేట్లు ఉన్నాయి కదా, 70 రూపాయలు, 80 రూపాయలు, 80 రూపాయలు. టమాటా అయితే 70. మరి ఎన్ని రేట్లు ఏం కొనుక్కుంటాం, ఏం తింటాం, అసలు ఎలా ఏం చేయాలి? టమాటాలు 80 రూపాయల కిలో ఉన్నాయండి. అసలు సామాన్య ప్రజలు ఎవరు కొనలేరు. కిలో టమాటాలు కూడా కొనలేరు అసలు. ఏ కూరగాయలు కూడా ప్రతిదీ చూస్తే చాలా రేట్లు పెరిగిపోయినాయండి. ఏవి కొనలేకపోతున్నాం. ప్రభుత్వాలు ఏం పట్టించుకోవట్లేదు కూరగాయల రేట్లు అయ్యి. వారం కింద కేజీ 20 రూపాయలున్న కూరగాయల ధరలు ప్రస్తుతం చుక్కలు చూపిస్తున్నాయి. టమోటా 51 రూపాయలు, పచ్చిమిర్చి 45 రూపాయలు, బీరకాయ 35 రూపాయలు, ఉల్లిపాయ 35 రూపాయలు, బెండకాయ 35 రూపాయలు. ఇలా చూసుకుంటూ పోతే అన్ని కూరగాయల ధరలు ఇలానే ఉన్నాయి. పట్టించుకోవాల్సిన ప్రభుత్వాలు చొరవ చూపడం లేదు. ఇప్పటికైనా కొండెక్కిన కూరగాయల ధరలను అందుబాటులోకి తేవాలని ప్రజలు కోరుతున్నారు. లేకుంటే పస్తులుండాల్సిన పరిస్థితి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాలు లేకపోవడం వల్లనే ధరలు పెరిగాయని మార్కెట్ అధికారులు చెబుతున్నారు. మార్కెట్కు వచ్చే ప్రజల సంఖ్య కూడా తగ్గిందంటున్నారు. ఈ టైం వరకు ఆల్రెడీ రేట్లు తగ్గే అవకాశం ఉండే. వర్షాలు లేటు రావడం వల్ల కొద్ది రేట్లు టమాటా ఒకటి, బీన్స్ ఒకటి పెరగాల్సి వచ్చింది. వస్తున్నారు కొద్ది వినియోగదారులు ఏంటంటే ఎక్కువ కొనే దగ్గర 1 కేజీ కొనే దగ్గర ½ కేజీ కొంటున్నారు కొద్ది. ఎందుకంటే రేట్లు అధిక మొత్తం ఉన్నందుకు కొద్ది కూరగాయలు తక్కువనే పర్చేజ్ చేస్తున్నారు. రోజు రోజుకు పెరిగిపోతున్న కూరగాయల ధరలతో సాధారణ మధ్య ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించి ధరలు తగ్గించాలని వారు కోరుతున్నారు. కెమెరా పర్సన్ సాయితో రాఘవేందర్, 99 టీవీ, హైదరాబాద్. ఆకుకూరలు, కూరగాయలు ధరలిలా ఉంటే మాంసాహారం సంగతి ఇంకోలా ఉంది. శ్రావణ మాసం కావడంతో మటన్, చికెన్ కొనడానికి ఎవరూ రావటం లేదని వ్యాపారులు అంటున్నారు. బోనాలు, రంజాన్ పండుగల ముందు కిటకిటలాడిన షాపులు ఇప్పుడు వెలవెలబోతున్నాయి. అప్పుడు రోజుకు 20 నుంచి 30 కిలోల వరకు మాంసం అమ్ముడుపోయేదని, ఇప్పుడు రోజుకు 5-6 కిలోలు అమ్ముడుపోవడమే గగనమవుతుందంటున్నారు. శ్రావణ మాసం మొత్తం వ్యాపారం సాగదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంతకుముందు బాగా అమ్మేది, శ్రావణ మాసం అని చెప్పేసి గిరాకులు లేవండి. ఇబ్బందిగా ఉంది. అసలు మటన్ వెళ్ళట్లేదు, గిరాక్ కావట్లేదు. पहले अच्छा बिका गोश्त, रमज़ान में बोनाल में अच्छा बिका. अब असल ही गिराक नहीं है. ये शावाड़ा में आशावाड़ा में ना असल नहीं बिक रहा. पहले 20-25 केजी बिक रहा था, अब 5 केजी 8 केजी उतना ही बिक रहा है. बहुत डल हो गया गिराक. ఆకుకూరలు, కూరగాయలు కొనేందుకు ధరలు అడ్డుకట్ట వేస్తున్నాయి. మటన్, చికెన్ కొందామంటే శ్రావణ మాసం అడ్డొస్తుంది. మొత్తానికి మండిపోతున్న ధరలతో సామాన్యులు, కొనుగోలుదారులు రాక వ్యాపారులు ఇబ్బందులు పడుతున్నారు.